ఎంటర్ అవ్వగానే కనపడిన ఫస్ట్ బైక్తో వ్యాన్ దోస్తున్నాడు. రాత్రి మిగిలింది, అందుకే పొద్దునకి సద్దన్నం చేసుకొని పొద్దున్నే తింటున్నాం విత్ బూందీ. టైం 6:40 అవుతుంది. నైట్ ఝాన్సీ దగ్గర పడుకున్నాం. పొద్దున్నే లేచి ప్రశాంతంగా తినేసి నైట్ మిగిలింది స్టార్ట్ అయినాం. ప్రెసెంట్ ఈరోజు అయితే డే 3. ఈరోజు మనకి ఆగ్రాకి వెళ్తున్నా. దారిలో ఏమన్నా ఉంటే చూడాలి, లేకపోతే వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. లాస్ట్ 2 రోజుల నుంచి సరిగ్గా ప్రాపర్ స్లీప్ లేదు అస్సలు. వైజాగ్లో స్టార్ట్ అయిన తర్వాత ఒడిస్సా వరకు బాగున్నాయి రోడ్స్. ఒడిస్సా స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఒక 20-30 స్ట్రెచ్ సరిగ్గా లేదు. తర్వాత వెదర్ కూడా చాలా బాగుండింది. దాని తర్వాత ఒడిస్సా నుంచి మనకు రాజనందన్ గావ్ దగ్గర వరకు వచ్చాము. అక్కడ వరకు కొంచెం అటు ఇటు ఉండింది కానీ రోడ్డు, దాని తర్వాత బాగానే ఉండింది. ఎందుకంటే మొత్తం తర్వాత నేషనల్ హైవే తగిలింది. సో అక్కడి నుంచి మాకేం పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. మళ్ళీ బండారా అనే ఊరు దగ్గర నుంచి రామ్టెక్ అనే ఒక ఊరు ఉండింది. అక్కడ వరకు కొంచెం రోడ్డు బాగాలేదు. దాని తర్వాత మళ్ళీ నేషనల్ హైవే తగిలేసింది, నేషనల్ హైవే 44. డే 3లో ఫస్ట్ వచ్చిన సిఎన్జి స్టాప్. ఎంత పడుతుందో చూద్దాం. ఇంకా హాఫ్ ట్యాంక్ ఉంది. ఇక్కడ 97 ఉంది, 97.5 ఉంది సిఎన్జి కేజీ. ఇక్కడైతే నాకు 326 రూపీస్కి పట్టింది, 3.3 కేజెస్. 97 రూపీస్ ఉంది ఇక్కడ ప్రెసెంట్ అయితే. నాకు డే 1 అయితే మొత్తం 1800 వరకు సిఎన్జి అయింది. ఓన్లీ సిఎన్జి పైనే వచ్చాను మ్యాక్సిమం. ఒక 20 కిలోమీటర్స్ అలా పెట్రోల్ పైన వచ్చాను, కానీ మిగతాదంతా సిఎన్జి పైనే వచ్చింది. సెకండ్ డే దగ్గర దగ్గర ఒక 2200 రూపీస్కి సిఎన్జి పట్టింది. ఈరోజు థర్డ్ డేకి ప్రెసెంట్ అయితే 300 రూపీస్ పట్టించా. తర్వాత చూడాలి ఎంత పడుతుందో. నాకు తెలిసి ఇంకొక స్టాప్ పడిందంటే ఆగ్రాకి వెళ్ళిపోవచ్చు. ఇంకొక హాఫ్ ట్యాంక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫుల్ చేపిస్తే సెట్, ఇంకా ఆగ్రాకి రీచ్ అయిపోవచ్చు. 5:45కి ఇది ఎలా ఉందో చూడండి. 5:45కే అంత సన్ వచ్చేసాడు. యూపీకి ఎంటర్ అయినప్పటి నుంచి నాకు ఇలా కనిపిస్తున్నాయి చాలా ఇళ్లకు. సిమెంట్ లేయర్ వేస్తారు కదా, అది వేయట్లేదు చాలా ఇళ్ళకి చూడండి. అంటే నేను తర్వాత తెలిసింది ఏంటంటే లోపల వాళ్ళు బాగా డెకరేట్ చేసుకుంటారంట, బయట పెద్దగా ఖర్చు చేయరంట వాళ్ళు. సో బయట హడావిడి చేసే కంటే లోపల హడావిడి ఎక్కువ చేస్తారు వీళ్ళు. అదే మన వైపు అయితే మొత్తం లోపల బయట మొత్తం ఉంటుంది మనదైతే. ఫుడ్ అయితే నాకు మొత్తం ఇప్పటి వరకు 154 రూపీస్ ఖర్చు పెట్టాం 2 డేస్ కంప్లీట్ అయిపోయే వరకు. థర్డ్ డేకి ఈరోజు అయితే ఇంకా ఏం స్పెండ్ చేయలేదు ఫుడ్కి. మ్యాక్సిమం మేము తెచ్చుకున్న ఫుడ్డే వండుకొని అదే తింటున్నాం. ఎక్కడ బయట అయితే ఏం స్పెండ్ చేయట్లేదు మనీ, అంటే హోటల్స్లో కానీ అలా ఎక్కడ రెస్టారెంట్స్కి అలా ఏం పెట్టట్లేదు. ఎందుకంటే ఫుడ్ మెయిన్ ఇంట్లో తీసుకున్నది మంచిగా ఉంటుంది, రెండోది ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుకని ఎక్కడ బయట ఖర్చు పెట్టట్లేదు. అండ్ మోర్ ఓవర్ దొరకట్లేదు ఇక్కడ మెయిన్. మేము స్టార్ట్ అయినప్పటి నుంచి ఒడిస్సా దాటినప్పటి నుంచి మాకైతే పెద్దగా హోటల్స్ కూడా కనిపించట్లేదు. ఎంతసేపు హైవేనే ఉంది కానీ అక్కడక్కడ చిన్న చిన్న డాబాలు ఉన్నాయి. అవి చూసినా కూడా తినబుద్ధి కావట్లేదు ఆ డాబాలను చూసి. మొత్తం రోడ్లంతా మ్యాక్సిమం డాబాలే కనిపిస్తాయి మీకు. నాకైతే పెద్దగా ఆ, ఆగి తినాలి అనేంతగా ఏమైతే కనిపించలేదు. అందుకని మేము ఎక్కడ అవుతలేము. ఆగ్రాకి ఇంకా జస్ట్ 135 కిలోమీటర్స్ ఉంది. ఇంకో 2.5 అవర్లో వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఈ టోల్స్ అయితే ఎన్ని టోల్స్ కనిపిస్తున్నాయి అంటే అన్ని టోల్స్ కనిపిస్తున్నాయి. ఇదైతే 100 రూపీస్ అంట. ఈ టోల్ కట్టడం ప్రాబ్లం కాదు, రోడ్డు మంచిగా ఉంటే ఓకే, కానీ ఇవి రోడ్లు ఏం పెద్దగా మంచిగా లేవు, కానీ టోల్ గేట్లు మాత్రం ఓతగా కట్టించేసుకుంటున్నారు. నేను ఏదో పొరపాటున 3000 రూపీస్ నేషనల్ హైవే పాస్ తీసుకున్నా కానీ అది ఒకవేళ తీసుకోకపోయింటే ఇప్పటికే దానికి తెలిసి 3000 ఖర్చు అయిపోయేది. అది పాస్ 3100 ఏమో పడింది అది. సో ఈ పాటికి అయిపోయిండేది నాకు తెలిసి ఆ 3000. సో ఇన్ కేస్ మీరు ఎవరన్నా వెళ్తుంటే లాంగ్ కాకపోయినా మీరు రెగ్యులర్గా తిరుగుతున్నారంటే 3000 రూపీస్ది నేషనల్ హైవే పాస్ ఒకటి ఉంటుంది, 3100 చేంజ్. అది పక్క కొని పెట్టేసుకోండి, 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. 200 టోల్స్ క్రాస్ చేయొచ్చు 1 ఇయర్ లోపల. ఖచ్చితంగా యూజ్ అయితే ఎలాగో కొంచెం తిరుగుతున్నారంటే ఒక 2 ట్రిప్పులు తిరుగుతున్నారంటే సెట్ అయిపోతుంది. మీరు ఆడ పెట్టే కొన్ని అయితే 120 140 అలా కూడా ఉన్నాయి. సో కొనుక్కోవడం బెటరు, తర్వాత అయినా యూజ్ అవుతుంది. ఇలా ప్రతి టోళ్ళకి మనం ప్రతిసారి 100 140 ఇలా పెట్టడం కంటే అదే బెటరు. నాకైతే సేవ్ అవుతుందనే అనుకుంటున్నా, ఖచ్చితంగా సేవ్ అవుతుంది.
ఎందుకంటే లదాఖ్‌కెళ్ళే లోపల మనం శ్రీనగర్ ఎళ్తున్నాం గదా! శ్రీనగర్ వరకు నేషనల్ హైవే ఉంటదిది. నేషనల్ హైవే 44. సో, అక్కడి వరకు కట్ అవుతూనే ఉంటాయి మాక్సిమం. సో, తీసుకుంటే మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. 3000 రూపీస్ పాస్. ఇంకేమన్నా ఒకటి, రెండు ఏదన్నా ఈ పొలిటీషియన్స్‌ది ఏయన్నా ఉంటే ఒకటి, రెండు టోల్స్ మిస్ అయితాయేమో గానీ, మాక్సిమం నేనైతే మొత్తము ఆ పాస్‌లో నుంచే కవర్ అయితాయని అనుకుంటున్నా. అండ్ కొన్ని ఎక్స్‌ప్రెస్ వేస్ ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్ హైవేస్ ఉంటాయి. వాటిల్లో పనిచేయదు కొన్నిట్లో. అది ఒకటి చూసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ మనకు ఓఆర్ఆర్ ఉన్నాయి గదా! అలాంటి వాటికి గూడా పనిచేయదిది. ఆగ్రాకి ఎంటర్ అయినాం. ఎంటర్ అయిన తర్వాత ట్రాఫిక్ ఇది. రూల్స్ అనేది ఏం నాకు కనపడలేదు ఎక్కడ. ఎవరు ఎలా కావాలంటే అలా దూరేస్తున్నారు. ఇది యాక్చువల్‌గా సిగ్నల్. సిగ్నల్ ఎవడు పట్టించుకుంటలేడు. ఎవడి పాటికి ఆడు దూరుకుంటా ఎళ్ళిపోతాడు అంతే. ఈరోజైతే నైట్ స్టే తీసుకున్నాం. కొలాబరేషన్‌లో వచ్చింది. అది జెడ్ఎం హోమ్ స్టే. చాలా బావుంది. వెళ్ళిన తర్వాత చూపిస్తా. యాక్చువల్‌గా మాకు బాగా రెస్ట్ కావాలి. ఎందుకంటే లాస్ట్ 2 డేస్ నుంచి ప్రాపర్‌గా నిద్ర లేదు. ఎందుకంటే కార్‌లో పడుకుంటున్నాం కాబట్టి. ఆగ్రాలోకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అవ్వగానే కనపడిన ఫస్ట్ బైక్‌తో వ్యాన్ దోస్తున్నాడు. బైక్ స్టేకి వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఫుడ్ అయి తినేసి. దాని తర్వాత రేపు ఆగ్రాకి వెళ్తాం. ఈరోజు అయితే మ్యాక్సిమం ఇంకేం ప్లేసెస్ కవర్ చేసేది ఏం లేదు. కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే 2 డేస్ అయిపోయింది కాబట్టి. కార్ షెడ్‌లో చూసి ఏందో అయిపోయింది అని అనుకోకండి. ఏం కావలేదు. జస్ట్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేపించాను ముందే. ఎందుకైనా మంచిదని చెప్పి. ఎందుకంటే మిగతా అంతా పర్ఫెక్ట్‌గానే ఉంది. రీసెంట్‌గా నేను సర్వీస్ చేపించిన. సో, మళ్ళా సర్వీస్ చేపియడం పెద్ద నాకేమీ కాజ్ అనిపియలేదు. ఊరికే మనీ వేస్ట్ చేయడం తప్పితే. అందుకని ఇంజిన్ ఆయిల్ ఒక్కటి చేంజ్ చేపించాను. అది కూడా ఒక ఆల్రెడీ 6, 7,000 తిరిగేసింది కాబట్టి. ఆహ్, ఇక్కడి నుంచి దాదాపు మనం లేక్‌కెళ్ళి రిటర్న్ మనం ఇంటికెళ్ళే గ్యాప్‌లో 5, 6,000 కిలోమీటర్స్ ఈజీగా అయిపోతది. అందుకని ఖచ్చితంగా మార్చుకోవడమే బెటర్ అని చెప్పి నేను ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేపిచ్చేసాను. సో, మన మెయిన్ టార్గెట్ ఏంటంటే రేపు ఆగ్రా వెళ్ళేసి ఆగ్రాలో తాజ్‌మహల్ చూసేసుకొని, తాజ్‌మహల్ తర్వాత ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఆగ్రాలోని. అయి కవర్ చేసుకొని, దాని తర్వాత పాసిబుల్ అయితే మథుర ఎళ్తాం. లేదంటే ఇంకో రోజు ఇక్కడే అయిపోతది. సిటీ నాకిది చూస్తుంటే నేను యాక్చువల్‌గా ఢిల్లీలాగా ఊహించుకున్నా ఆగ్రా అంటే. నాకెందుకో మరి అంత కనపడట్లేదు. నేనొచ్చిన రూట్ ప్రాబ్లమా? లేకపోతే రోడ్లు ఎలా ఉన్నాయో మరి నాకు తెలీదు. నాకంత సిటీలాగా ఏం అనిపించట్లేదు. అండ్ మెయిన్ థింగ్ రేపు తాజ్‌మహల్ దగ్గరికి కొంచెం ఎర్లీగా ఎళ్ళాలి. ఎర్లీగా ఎళ్దామంటే క్రౌడ్ తక్కువుంటది. సన్‌రైజ్ చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదని చెప్పారు చాలామంది. సో, మాక్సిమం పొద్దున్నే ఎళ్ళిపోవడానికి ట్రై చేస్తాం. ఎర్లీగా 5 కల్లా లైన్‌లో ఉండేటట్లు ప్లాన్ చేసుకుందామని అనుకుంటున్నాం. ఎందుకంటే రూమ్ దగ్గర నుంచి 5 కిలోమీటర్సో, 4 కిలోమీటర్సో అని ఉంది చూస్తే. జస్ట్ 10 మినిట్స్‌లో ఎళ్ళిపోవచ్చు. అందులో ట్రాఫిక్ ఏమి ఉండదు కదా! ఎర్లీ మార్నింగ్. సో, ఎర్లీగా ఎళ్ళిపోవచ్చు. ఇది మేము తీసుకున్నది స్టే. చాలా బాగుంది. జెడ్ఎం హోమ్ స్టే. ఎయిర్‌బిఎన్‌బిలో ఉంటదిది. నాకైతే ఇక్కడ మొత్తంలో బాగా నచ్చిన ప్లేస్ ఇది. ఈ సిట్టింగ్ ఏరియా. నైట్ అయితే సూపర్ ఉండింది ఇక్కడ కూర్చొనున్నప్పుడు. బ్యూటిఫుల్ ఉంది స్టే అయితే. మొత్తం రూమ్ అంతా చూపిస్తాను చూడండి. మీకు నచ్చితే మీకు కాంటాక్ట్ నంబర్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. 2 బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్ ఇది. వీళ్ళకే ఇంకొకటి 1 బీహెచ్‌కే ఉంది. అది కూడా బాగుంది. 2 బానే ఉన్నాయి స్టేస్. అన్నిటికంటే మెయిన్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది జస్ట్ ఒక 5, 10 మినిట్స్‌లో ఎళ్ళిపోవచ్చు తాజ్‌మహల్‌కి. దగ్గరున్నామంటే పొద్దున ఎళ్ళడానికి ఈజీగా ఉంటదని జెప్పి ఇక్కడ తీసుకున్నాం మెయిన్ రీజన్. డే 3లో మాక్సిమం ఇంకింతే. ఈ రోజుకి మంచిగా రెస్ట్ తీసేసుకొని ఇక్కడే రేపు పొద్దున్నే ఆగ్రాకెళ్ళిపోతాం. రేపు ఆగ్రా వీడియో వస్తది. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. ఈ లదాఖ్ సిరీస్‌లో డే 1, డే 2 వీడియోస్ కూడా పోస్ట్ చేశాను ప్రీవియస్‌గా మన ఛానెల్‌లో. ఒకవేళ అయి చూడకపోతే అయి గూడా చూడండి.